పోలీసు వ్యవస్థ కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది అన్నదే మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం. ఈ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ముప్పాల సుబ్బారావు గారు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా రెడ్డన్న గారు, మాజీ పోలీస్ అధికారి, రాగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ నేత, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా సర్వేశ్వరరెడ్డి గారు, మాజీ పోలీస్ అధికారి. రైట్, ఫస్ట్ మనం ఒకసారి రాగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి వైసీపీ నేతగా ఎట్లా చూస్తున్నారు? మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, ఇవాళ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగి కొంతమంది చేసిన తప్పిదాల వల్లే ఇవాళ పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ బోన్లో నిలబడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇటు టాక్ వస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది లక్ష్మణరావు గారు? సార్, బలరాం గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు టేకప్ అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆవిడ ఈ రోజున శ్రీరంగ నీతులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా చేశారు, ఎవరో అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా దండుగా ఉండడం, వాళ్ళకి అనుకూలంగా సపోర్ట్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద కూడా అలాగుంది. ఈ రోజున సిఐడి కానీ, సిబిఐడి కానీ, సిట్ కానీ ఎవరు దాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు? అయ్యా అధికార పార్టీలే కదా. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు హుకుంచారా చేస్తారు. బాబు, మాకు అనుకూలంగా ఉండే వాళ్ళే ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు మీరు ఉండొద్దు అంటే ఎంతవరకు అండి? మనం 5 సంవత్సరాలు ఉంటాం రాజకీయ నాయకులుగా, మన పదవి ఉన్నతి 5 సంవత్సరాలే. ఒక ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఇతర ఏ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు శాశ్వతంగా వాళ్ళకు ఉన్నటువంటి 45-50 సంవత్సరాల్లో వాళ్ళ అధికారం అంటే వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పనిచేస్తారు. ఈ రోజున మీరు ఉక్కోచారం చేస్తారు అనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఎవరైతే మీరు ఇబ్బంది పెట్టారో, ఏ పోలీస్ ఆఫీసర్ని, ఏ ఐఏఎస్ ఐపీఎస్ని మీరు ఇబ్బంది పెట్టారో, రేపొద్దున వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఒకటేనండి, ఈ రోజుతో అయిపోయేది కాదు కదా. ఒకటే సార్ బలరాం గారు, నేనేం చెప్తానంటే మీ దగ్గర తక్షణంగా ఉండవలసిన బాధ్యత ఏంటంటే, ఈ రోజున హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నారు. ఓకే, నేను గత స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిబేట్లకు రాని తరుణాలు కూడా నేను గత 15 రోజుల నుంచి ఒకటే చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వాలంటీర్ల ద్వారా మిస్ అయినటువంటి 30,000 స్త్రీలు అంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, వాళ్ళని మేము వస్తే తీసుకొస్తామన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి హోమ్ మినిస్టర్గా. మీరు వాళ్ళు తీసుకురండి, వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఏంటంటే స్త్రీలకి మీరు న్యాయం చేస్తూ ఉన్నారు. స్త్రీలకి ఎక్కడ పడితే అక్కడ మేమైతే దిశ చట్టం తెచ్చాం, మీరు ఏ చట్టం తీసుకొస్తారో లేదా ఆ చట్టాన్ని పేరు మారుస్తారో మీ ఇస్తాం. కానీ అల్టిమేట్గా జరగాల్సింది ఆడపిల్లలకి రక్షణ కావాలి. అలాగే సుగల్ ప్రీతి కేసు కూడా చాలాసార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లి కేసు కూడా రీఓపెన్ చేయండి. ఎవరైతే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం వచ్చింది, ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు మేము కూడా చూస్తాం. అంటే ఎదుటోళ్ళ మీద రాయడానికి సిద్ధమేనండి, ఎదుటోళ్ళకి సలహా ఇవ్వడం సిద్ధమే, ఎదుటోళ్ళకి మంచి చెప్పడానికి కూడా మనం బాగానే ఉంటాం. దాన్ని మనం ఆశీర్వదించేది ఎంతవరకు ఆశీర్దిస్తాం, ఎంతవరకు దాన్ని మనం ఆ ప్రాసెస్లో పెడతాం అనేది ముఖ్య ఇదన్నమాట. కానీ లక్ష్మణ్ గారు, ఇప్పుడు గతంలో అవునన్నా కాదన్నా గత ప్రభుత్వంలో మనము కొన్ని చెప్పుకోవడానికి అంటే కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ ఒకటి చూసుకుంటే, రఘురామకృష్ణంరాజు వ్యవహారం, ఆయన ఎంపీగా ఉండగా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది మనం చూసుకున్నాం. డాక్టర్ సుధాకర్, ఇటువంటి పరిణామాలు చూసిన తర్వాత కొందరు పోలీసులు అత్యుత్సాహం వ్యవహరించారా, లేకపోతే అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేయాలనుకున్నారా? అటువంటి వ్యక్తుల వల్ల ఇవాళ వ్యవస్థ మొత్తము ఇవాళ బద్నామైంది అని చెప్పనే ఒక చర్చ జరుగుతుంది. మీరు దాన్ని కాదంటారా? సార్, డాక్టర్ సుధాకర్ గారు వెనకతలు ఎవరున్నారో తెలుసు. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేసి ఎవరో దీంట్లోకి ట్రాప్ అయ్యి ఆయన ఏ రకంగా మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. దాన్ని టీడీపీ పార్టీ సుధాకర్ గారిని వాడుకున్నారు. ఆయన ద్వారా అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున మీరు రఘురామకృష్ణరాజు గురించి అంటారు. రఘురామకృష్ణ గారు తల్లిపాలు తాగి తల్లి రొమ్మను గుర్తున్నటువంటి వ్యక్తి. మీరు ఎంపీగా వైఎస్ఆర్ పార్టీలో గెలిచారు. వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి తప్పులు నిజంగా మీరు ప్రశ్నించాలనేటప్పుడు పార్టీకి రాజీనామా చేసి ప్రశ్నించాలి కదా. కానీ దానికి వేరే విధానం వేరు కదా. మీరు పార్లమెంట్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఇక పార్లమెంట్లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసుకోవాలి, అది వేరు కదా. ఒక్క నిమిషం సార్, ఆయనకి చిత్తశుద్ధి ఉండాలి కదా ముందు.
రఘురామకృష్ణరాజు గారికి చిత్తశుద్ధి ఉంటే బయటికి వెళ్ళిపోయి రాజీనామా చేసి నాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరికి రక్షణ లేదన్నప్పుడు మీరు పార్టీకి రాజీనామా చేసి ఏ టీడీపీ తరఫున జనసేన పార్టీ తరఫున లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక ఎంపీగా గెలిచా లేదా లేదంటే ఒక కామన్ మ్యాన్ కైనా మీరు ప్రశ్నించాలి. అంతేగాని పార్టీలో గెలిచిన తర్వాత లేని